మహబూబాద్ జిల్లాలో 24వ వార్డులో సంక్రాంతి పండుగలు ఒక్కసారిగా మంచి సంబరాలు అయితే జరుపుతున్న విషయం అయితే కనిపిస్తూ ఉంది. మొత్తంగా గతంలో చూసుకుంటే ఇప్పటి వరకు ముగ్గుల పోటీ అంటే చాలా ఆడవాళ్ళకైతే చాలా ఇష్టమైన ముగ్గుల పోటీ అంటే చాలా ఇష్టం. దీనికి దగ్గర సుమారు ఒక 40-30 సంవత్సరాల నుంచి ఈ యొక్క కార్యక్రమం జరుగుతూ ఉంది. దీంతో పాటు ఇక్కడ మహిళలు మనతో పాటు ఉన్నారు. మహిళలు కొన్ని విషయాలు తెలుసుకుందాము. సంక్రాంతి పండుగ ఎలా జరుపుకుంటున్నారమ్మా? అందరికీ నమస్కారం. ముందుగా తెలంగాణ ప్రజలందరికీ 24వ వార్డు మానుకోట మున్సిపాలిటీ పరిధిలోని 24వ వార్డు లెనిన్ నగర్ వాసులందరికీ కూడా మకర సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. కేవలం ఎవరి ఇంటి ముందు వాళ్ళే ముగ్గులు కాకుండా ఒక ఇనిషియేటివ్ తీసుకొని ఈ వార్డులోని యువ నాయకులు ముందటికి వచ్చి పద్మం ప్రవీణ్ కుమార్ గారు తన సహకారంతో కొంతమంది పిల్లల్ని ముందు పెట్టుకొని వార్డు కౌన్సిలర్ సహకారంతో ఒక మహిళ ముందటికి వచ్చి ఇంట్లోనే కాదు, ఇంటి ముందట ముగ్గులే కాదు, మనం సామాన్యంగా ఉండాలి, బయటికి రావాలి, మనలో ఉన్న టాలెంట్ ఏంటో తెలియాలని చెప్పి ఇక్కడ ముగ్గుల పోటీ 24వ వార్డు లెనిన్ నగర్లో ప్రదర్శించడం జరిగింది. అందరూ కూడా ఇంట్లో ఉన్న వాళ్ళు పండగ వాతావరణాన్ని వదిలిపెట్టి ఇంట్లో పొద్దున్నే 11 గంటల వరకు కంప్లీట్ చేసుకొని బయటికి వచ్చి ఈ ముగ్గుల పోటీలో భాగస్వాములై మంచి మంచి ఓరియంటెడ్ మెసేజెస్ ఇచ్చిండ్రు. సంక్రాంతి అంటే ఏంటిది, మనకు ఒక భోగి మంటలు, డోరెద్దులు, కైట్స్ అయితే ఇంకా దాని ఏమంటే చెరుకు గడలు, ఇవన్నీ చూపించుకుంటా కూడా మన సాంప్రదాయాన్ని ప్రదర్శిస్తూ అమ్మవారి రూపాన్ని కూడా అలా చూపించుకుంటూ చాలా చక్కగా ప్రదర్శించారు. అట్లాంటి మహిళా మనులని గుర్తించి బయటికి తీసుకొచ్చినటువంటి బిందు గారికి, ఉమా గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అందరికీ కూడా మకర సంక్రాంతి శుభాకాంక్షలు. జై హింద్, జై భారత్. మనతో పాటు ఇంకా కొంతమంది మహిళలు ఉన్నారు. మీకు ఎలా అనిపించింది? ఈరోజు మహబూబాద్ పట్టణంలోని 24వ వార్డులో మా సంక్రాంతి సందర్భంగా ముగ్గుల పోటీ నిర్వహించడం జరిగింది. దాదాపు ఒక 57 మంది ఇక్కడ ముగ్గుల పోటీలో పాల్గొనడం జరిగింది. ఈ సంక్రాంతి అనేది మనకు ఆనవాయితీగా ముగ్గులు, గొబ్బెమ్మలు, తర్వాత పంట వచ్చే విధానము, తర్వాత జై జవాను, జై కిసాను, తర్వాత పాలకుండలు, పతంగులు, గంగిరెద్దులు అన్నీ వీళ్ళు ముగ్గులతోటి చాలా చక్కగా దిద్ది చూపించారు. ఒక మెసేజ్ ఓరియంటెడ్గా కూడా ముగ్గులు వేయడం జరిగింది. ఈరోజు వాళ్ళందరినీ గుర్తించి 24వ వార్డులో పనిచేస్తున్న అంగన్వాడీ లెనిన్ నగర్ అంగన్వాడీ టీచర్ బిందు గారు అనేది వారి ఆధ్వర్యంలో ప్రవీణ్ గారి సహకారంతో ఇక్కడ యూత్ వాళ్ళందరూ కలిసి ఈ కాలనీలో ఉన్న మహిళలందరినీ ఒక దగ్గర చేర్చి యువకులకు ఒక అవగాహన కలిగించి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా వాళ్ళందరూ కూడా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఫస్ట్ ప్రైజ్ 3000, సెకండ్ ప్రైజ్ 2000, థర్డ్ ప్రైజ్ 1000 రూపాయలు, కన్సల్టేషన్ ప్రైజెస్, శారీస్తో సత్కరించారు. అందరూ ఎవరైతే పార్టిసిపేట్ అయ్యారో వాళ్ళందరికీ బాక్సులు ఇవ్వడం జరిగింది. వీరు చాలా ఆనందంగా వాళ్ళు 12 గంటల నుంచి 11 గంటల నుంచి ఇప్పటి వరకు వాళ్ళు చాలా ఆనందంగా పాల్గొన్నారు. కావున ఈ కార్యక్రమ నిర్వాహకులందరికీ ధన్యవాదాలు తెలుపుతూ మరొకసారి అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఎంతమంది పాల్గొన్నారమ్మా? 80 మంది వరకు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. నా పేరు స్నేహబిందు. నేను జిల్లా CITU అధ్యక్షురాలని, కార్యదర్శిని. ఈరోజు లెనిన్ నగర్ కాలనీ 24వ వార్డులో ముగ్గుల పోటీ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి కాలనీ వాసులందరూ కూడా పాల్గొనడం జరిగింది. ఈరోజు సంక్రాంతి, భోగి, సంక్రాంతి, కనుమ ఈ 3 మరుగున పడిపోతున్నటువంటి వాటినన్నిటిని వెలికి తీసి మహిళలు మళ్ళీ హరిదాసులను, గంగిరెద్దులను, చెరుకుగడలను, ముగ్గులను వాళ్ళ కళా నైపుణ్యాన్ని ముగ్గుల ద్వారా చూపించి జనాన్ని చైతన్యపరచడం కోసం వాళ్ళు ఎంతో ఆసక్తితో వచ్చి పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారందరికీ సహకరించినటువంటి పద్మం ప్రవీణ్ గారికి, మా వార్డ్ కౌన్సిలర్ గారికి, కాలనీవాసులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ అవకాశం కల్పించినటువంటి 10 TV గారికి, అందర్ టీవీకి నమస్కారం. థ్యాంక్ యూ. చాలా బాగుంది. మొత్తంగా చూస్తూ ఉంటే మహబూబాద్లో మంచి పండగ వాతావరణం అయితే కనిపిస్తుంది. 24వ వార్డులో ముగ్గుల పోటీతో ఉన్న వాళ్ళందరితో మంచిగా ఉత్సాహంగా ఇలాంటి పండుగలు వాళ్ళకు సంక్రాంతి పండుగ వస్తే ఎంతో ఆనందంగా మహిళలు కనిపించే వాతావరణం అయితే కనిపిస్తూ ఉంది. మొత్తంగా చూస్తూ ఉంటే ఇటువంటి పండుగ వాతావరణం అయితే మహిళలకు ఎంతో ఇష్టం అనేది మాత్రం కనిపిస్తూ ఉంది. అందర్ టీవీ ప్రతినిధి సీతారాంతో ఫేస్ టు ఫేస్ మహబూబాద్ నుంచి.